మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను కొల్లిపరలో ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాల్గొని దుప్పట్లు పంపిణీ చేశారు. తెనాలి నియోజకవర్గ పరిధిలోని కొల్లిపర మండలంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం అట్టహాసంగా నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గ్రామంలో వైసీపీ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కూడలిలో స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి పార్టీ నాయకులకు తినిపించారు. అనంతరం ఈదా హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుప్పట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భీమవరపు పద్మావతి సంజీవ్ రెడ్డి, సర్పంచి పిల్లి రాధిక, ఉప సర్పంచి అవుతూ కృష్ణారెడ్డి, కొల్లిపర గ్రామ పార్టీ కన్వీనర్ భీమవరపు శివకోటిరెడ్డి, ఎంపీటీసీ ఝాన్సీ, ఈదా యశ్వంత్ రెడ్డి, జొన్నల శివారెడ్డి, పిల్లి గంగాధర్, మండ్రు రాజు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా పేదలందరికీ దుప్పట్లు కేక్ కటింగ్ చేసి అందరూ కొల్లిపర గ్రామ ప్రజలందరూ కూడా ఇలా గ్రాండ్గా అన్న పుట్టినరోజు సెలబ్రేషన్ చేశాను. ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అలాగే జగన్ అన్న ఇంకా ఇలాగే 100 పుట్టినరోజులు చేసుకోవాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్డే జగన్ అన్న. జై జగన్. ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలో గ్రామాన పుట్టినరోజులు జరుపుతున్నారు అందరూ. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎటువంటిదో ఈ 6 నెలల్లో జనాలకు అర్థమైంది కాబట్టి జనము చాలా హుందాగా వచ్చి ఆయన పుట్టినరోజుల వేడుకల్లో పాల్గొంటున్నారు. దానికి చాలా నాయకులు కానీ శివకుమార్ గారు కానీ మా ఊరు వచ్చి ఆయన బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పుట్టినరోజులు 100 జరుపుకోవాలని మరీ కోరుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా కొల్లిపరలో ఎమ్మెల్యే గారి ద్వారా మా ఎంపీపీలు, మా ఇక్కడున్న ఎంపీటీసీలు, ప్రెసిడెంట్ గారు అందరి సమక్షంలో కేక్ కట్ చేసి మా యువజన ప్రెసిడెంట్ గారు అయిన అబ్బాయి కూడా ఏనే దుప్పట్లో శివకోటిరెడ్డి గారు వీళ్ళు పేద ప్రజలకు సహాయం చేశారు. ఈ చలికాలం జగనన్న చేసిన మంచి పనులు 6 నెలల్లో జనం వాళ్ళు చేసిన దుర్మార్గాల్ని జనం తలుచుకొని జగనన్న కోసం కన్నీళ్లు పెడుతున్నారు. 2029లో జగనన్న 170కి 170 గెలవాలని, పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని మా కొల్లిపర ఎంపీటీసీగా నేను చిలుమూరు ఝాన్సీ నేను